హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది దీప్తి ప్రియ. టుడే మన రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. ఏంటి రెసిపీ అని చెప్పి అరటికాయ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మనం చేయబోయే అరటికాయ అని చూస్తున్నారా? ఇప్పుడు అరటికాయతోనే మనం ఒక రెసిపీ చేయబోతున్నాం. ఒకసారి చూడండి, ఈ వీడియోలో రెసిపీ బాగుంటుంది. చూడండి అరటికాయ బజ్జీ ఎలా వేసుకుంటున్నామో ఒకసారి చూడండి. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దండాల అవరాజు 838 సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా ఈ వీడియో చూడండి. చూడండి, ముందుగా మనం ఒక అరటికాయ తీసుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా ఒక బనానా తీసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు మనం అరటికాయ బజ్జీలోకి కావాల్సిన ఐటమ్స్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్గా బనానా తీసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకున్నాము. మెయిన్ మనకు కావాల్సింది శనగపిండే. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్. చూడండి, ఇప్పుడు 4 పచ్చిమిర్చి తీసుకున్నాం. చూడండి, మనం ఒక నిమ్మకాయని కూడా తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు బనానాని మనం కట్ చేసుకుందాం. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఒకసారి దీన్ని కట్ చేసుకుందాం. పైన చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం దీనిపైన లేయర్స్లా ఉన్నదాన్ని మనం తీసేసుకోవాలి ఫస్ట్. చూడండి, బనానా లేయర్స్ చాలా నీట్గా వస్తున్నాయి కదా. ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దానిపైన లేయర్స్ లాంటివి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక షేప్ వచ్చేలా వాటిని కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డిఫరెంట్ షేప్లో మనము బనానా అనేది కట్ చేసుకున్నాం కదా. పిల్లలు మామూలుగా తినండి అంటే ఎవరు తినరు, కాబట్టి ఇలా డిఫరెంట్ షేప్స్ కట్ చేసాం కాబట్టి తప్పకుండా టేస్ట్ చేస్తారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా షేప్స్ అంటూ ఉండాలి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ షేప్స్తో. చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ షేప్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్నవి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదా. ఆ బౌల్లో మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న శనగపిండి ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనము ఈ బౌల్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శనగపిండిలో 1 కప్పు వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకుందాం. చూడండి, అలా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కావాల్సిన ప్రాసెస్లో అది రెడీ అవుతుంది. చూడండి, మీరు కూడా ఇలా ఒక వేవ్లో కలుపుతూ ఉండండి. వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మన శనగపిండి కలుపుకునే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. చూడండి, ఫస్ట్ ఇందులోకి 1 అర స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా శనగపిండిలో కలుపుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక వేవ్లో కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ఒక వేవ్లో కలుపుకోవాలి.
చూడండి ఇలా కలుపుకున్నాం కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు దీనిని ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న ఆనియన్స్ని కట్ చేసుకుందాం. చూడండి ఆనియన్స్ కట్ చేసుకునేసరికి ఒక 5 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం అరటికాయ బజ్జీ వేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఒక పెనం పెట్టుకుందాం. చూడండి ఇప్పుడు కొంచెం ఇది హీట్ అయింది కదా, ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. 1 కప్పు ఆయిల్ వేసుకుందాం అందులో. చూడండి ఫ్రెండ్స్ 1 కప్పు ఆయిల్ని ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం దీన్ని హీట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవుతుంది. చూడండి మనం ముందుగా షేప్ కింద కట్ చేసుకున్న అరటికాయని ఇప్పుడు మనము శనగపిండిలో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. సరే మరి లేట్ ఎందుకు, ఈ అరటికాయని శనగపిండిలో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము అరటికాయ బజ్జీ వేసుకుందాం. చూడండి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని మనము ఇందాకలా కలుపుకొని ఉంచుకున్న శనగపిండిలో వేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీ మనము చేసుకుంటున్నాం కదా, అరటికాయ పీసెస్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని శనగపిండిలో ముంచుతున్నారు. ఇప్పుడు దాన్ని బాగా బాయిల్ అయిన నూనెలో వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీ వేగుతుంది. ఇంత ఎండలో అరటికాయ బజ్జీ ఏంట్రా దేవుడా అనుకుంటున్నాను, కాకపోతే దేవుడు కరుణించాడేమో, మా ఊళ్ళో వర్షం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ వీటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి, లేదంటే కిందన హీట్కి అవి కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి వీటిని అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంచాలి. మా ఊర్లో వర్షం మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. ఈ వర్షంలో వేడి వేడి మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తింటే మామూలుగా ఉండదు. నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని ఉంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వర్షంలో బజ్జీ మామూలుగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి మన అరటికాయ బజ్జీ. పిల్లలకి ఇదే బెటరు, బాగా ఇష్టంగా తింటారు. చూడండి అవి బాగా వేగుతున్నాయి కదా, ఒకసారి కలుపుకుందాం వాటిని. చూడండి ఫ్రెండ్స్ మరి బాగా వేగుతున్నాయి అవి. కొంచెం హీట్ పెంచుకుందాం. అలా వేగుతుంటే మా ఇంటి దగ్గర వర్షం పడుతుంటే ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. నాకైతే స్మెల్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకైతే స్మెల్ రావట్లేదు కానీ నాకైతే మామూలుగా లేదు. చూడండి ఇప్పుడు బాగా వేగాయి కదా, వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. చెప్పవే మాడిపోతూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీని మనం ఒక బౌల్లో తీసుకున్నాం కదా.
చూడండి ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఇందాక పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆనియన్స్, మిర్చి, వీటిని ఒక షేప్లో కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వీటిలో మనము చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటిని మనం ఒక వేవ్లో కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. బయట వర్షానికి లోపల వేడి వేడి బజ్జీకి కాంబినేషన్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయని మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మిర్చిలో మనం కారం, సాల్ట్ వేసుకున్నాం కదా, అందులో నిమ్మకాయని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నిమ్మకాయ అది పిండుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న అరటికాయ బజ్జీలో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. బయట క్లైమేట్కి, వర్షానికి ఇప్పుడు వేడి వేడి బజ్జీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, మీరు కూడా చూసేయండి. ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా మా అబ్బాయికి పెడతాం. బాగుందా నాన్న? ఎలా ఉంది చెప్పు. అక్కడ వావ్, చూడండి. చెప్పు ఎలా ఉందో. సూపర్ ఉందా? మా అబ్బాయి చెప్తే ఆగుతండి, చెప్పండి. అలా సూపర్ ఉందా. చూడండి ఫ్రెండ్స్, మన అరటికాయ బజ్జీని టేస్ట్ చేసి వాళ్ళు ఎలా ఉందో చెప్పారు కదా. ఇలా డిఫరెంట్ షేప్లో కట్ చేసుకొని ఇందులో ఏమీ వేసుకోకుండా మేము చెప్పినట్టుగా ఫాలో అయితే పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే వారి మాటల్లోనే మీరు విన్నారు కదా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. సరే, మరి వీడియో మొత్తం చూసేసారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.